విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు పర్యావరణ ప్రభావం, నీటి వినియోగం సహా అన్ని అంశాలను ప్రభుత్వం పూర్తిగా పరిశీలిస్తుందని తెలిపారు. పర్యావరణ ప్రమాణాలు, నిబంధనలు పాటించిన తరువాతే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా క్రీడల్లో కూడా ఆటల్లో అవినీతి చేయొచ్చని చెప్పి ఆడుదాం ఆంధ్ర పేరుతో వాళ్ళు ఏ విధంగా అవన్నీ చేశారో మనం చూసాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మంచి బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారు కూడా ఈ క్రీడల పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని దానికి బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైనా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఫలితాలు సాధిస్తే వాళ్ళకి దానికి బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా, వాళ్ళకి అవసరమైతే మార్క్స్లో వెయిటేజ్, అలాగే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ప్రత్యేకంగా చేయటం, వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా క్రీడాకారులకి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ అండగా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన ఈ హౌస్ సైట్ కానీ, లేకపోతే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదు ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా అకాడమీ లాంటివి పెట్టుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన స్థలాలు ఇవ్వటం కానీ. మొన్నే చూసాం మనం పివి సింధు, మన తెలుగు ప్రైడ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇక్కడ బ్యాడ్మింటన్ అకాడమీ పెడతానంటే దానికి మంచి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మన లోకేష్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన